ఇరాన్కి ప్రధాన శత్రువు ట్రంప్ను చంపేస్తే మొత్తం మనకెవరూ కూడా అడ్డుండరు. ముఖ్యంగా యురేనియం శుద్ధి చేయనివ్వకుండా, అణ్వాయుధాలు తయారు చేయనివ్వకుండా, ఎక్కడా కూడా ఈ అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి అంటే న్యూక్లియర్కి సంబంధించినటువంటి డిజైన్ దొరకనివ్వకుండా, ఆ డిజైన్ ముందుకు వెళ్ళనివ్వకుండా అమెరికా అధ్యక్షుడు మనకి అడ్డుపడుతున్నాడు. అలాగే యురేనియం నిల్వల గురించి కూడా ఇరాన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు. పైగా యురేనియం నిల్వలు ఎందుకు పెంచుకుంటుందో ఇరాన్ చెప్పాలని ఐక్యరాజ్య సమితి కూడా ప్రశ్నించడం, అలాగే ఇరాన్ని కొన్ని రోజులు నిషేధించడం జరిగింది. సో ఇవన్నీ కారణాలకి ప్రధాన కారకుడు ట్రంపే కాబట్టి ట్రంప్ని చంపితే పూర్తిగా మన యొక్క సమస్య తీరిపోతుంది. మనం న్యూక్లియర్ బాంబులు తయారు చేసుకోవచ్చు, దాని ద్వారా ఇజ్రాయెల్ని లేకుండా చేయొచ్చు అనేది టెహ్రాన్ యొక్క ఉద్దేశమని ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలనమైనటువంటి ఆరోపణలు చేశాడు. ఈ విషయం ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా టెలికాస్ట్ అవుతుంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఇరాన్ ఇలా ట్రంప్ని చంపడానికి ప్రణాళికలు రచించడమే కాకుండా పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ బాంబులు కొనడానికి కూడా సిద్ధపడింది అనేది మరొక ఆరోపణ. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి మొత్తం న్యూక్లియర్ బాంబుల యొక్క కంట్రోల్ అమెరికా చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. అలా కాకుండా మీరు మేము చేతులు కలిపినా, లేదనుకుంటే మాకు కొన్ని న్యూక్లియర్ బాంబులు అమ్మినా పర్వాలేదు అనేది ఇరాన్ పాకిస్తాన్తో చేసుకున్నటువంటి ఒప్పందంగా తెలుస్తోంది. అయితే ఇది ఇంటర్నేషనల్ మీడియా కేవలం ఒక పితూరుగానే చూపిస్తుంది తప్ప ఇందులో వాస్తవాలు అయితే చెప్పలేదు. ఇది పక్కన పెడితే ఇప్పుడు పాకిస్తాన్ కనుక ఇరాన్తో కలిస్తే అమెరికా ఖచ్చితంగా కొరడా జులిపిస్తుంది. అందుకే పాకిస్తాన్ జస్ట్ ఇరాన్కి సంఘీభావం తెలిపింది తప్ప ఎక్కడా కూడా సపోర్ట్ చేస్తామని చెప్పలేదు. అయితే న్యూక్లియర్ బాంబులు ఉండడం వల్ల ఈరోజు పాకిస్తాన్ పై కూడా అనేక ఇస్లామిక్ దేశాలు కూడా సపోర్ట్ చేయడానికి ప్రధాన కారణం ఈ న్యూక్లియర్ బాంబులే. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ను చంపేస్తే అన్నిటికీ సమస్య దొరుకుతుంది అనేది ఇరాన్ యొక్క అభిప్రాయం. ఎందుకంటే పాకిస్తాన్ చెప్పిన మాట వినాలన్నా ట్రంప్ ఉండకూడదు, ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. అలాగే ఇజ్రాయెల్ని లేకుండా చేయాలన్నా ట్రంప్ ఉండకూడదు. ట్రంప్ను కనుక లేపిస్తే అణుబాంబులు తయారు చేసుకొని ఇజ్రాయెల్ లేపేయవచ్చు. దాని ద్వారా హమాస్ పూర్తి సేఫ్ అయిపోతుంది. గాజా, పాలస్తీనా మొత్తం కూడా వాళ్ళ చేతిలోకి వస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలకి ఇజ్రాయెల్ ఇప్పుడు అడ్డంకిగా ఉంది కాబట్టి ఇజ్రాయెల్ని లేకుండా చేయడానికి ఇప్పుడు ఇరాన్ ఈ న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తుంది అన్నది వాస్తవం. అంతేకాకుండా 9 అణుబాంబులకు కావలసినటువంటి యురేనియం శుద్ధి చేసుకుంది. దీంతో పాటు ఒక డిజైన్ కూడా ప్రాసెస్ చేసేసింది. ఈ డిజైన్ ప్రాసెస్ చేయడం తెలియడంతోనే ఇజ్రాయెల్ వెంటనే ఈ దాడి చేయడం జరిగింది. ఈ న్యూక్లియర్ అణుస్థావరాలపైనే కాకుండా చమురు నిల్వలపైన కూడా ఈరోజు ఇజ్రాయెల్ దాడి చేస్తుంది అంటే అసలు ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా కూడా ఎదగకూడదు అనేది ఇజ్రాయెల్ యొక్క ప్లాన్. ఎందుకంటే ఇరాన్ కనుక అణ్వాయుధాలు తయారు చేస్తే మొట్టమొదట ప్రయోగించేది ఇజ్రాయెల్ పైన. ఇప్పటి వరకు ఇరాన్ దగ్గర ఈ యొక్క న్యూక్లియర్ బాంబులు లేవు కాబట్టే ఇప్పటి వరకు వెనకడుగు ఇస్తూ వచ్చింది. ఇది ప్రపంచానంతటికీ తెలుసు.